మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. కన్నయ్య నాయుడు జలాశయం అధికారులతో పరిశీలించారు. జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థితిని కన్నయ్య నాయుడు క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీశైలం జలాశయం 10వ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజ్ వల్ల ఇబ్బంది లేదన్నారు. 10వ గేటు నుంచి నీటి లీకేజీ 10% కంటే తక్కువగానే ఉందన్నారు. శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. జలాశయం ప్రారంభమై 40 ఏళ్లు అవుతుందని, ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, ఇలానే మెయింటైన్ చేస్తే మరో 20 ఏళ్లు జలాశయానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకవేళ కుదిరితే 5 ఏళ్లలో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్తవి మార్చుకోవాలన్నారు. మరి ముఖ్యంగా జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ఫ్లంజ్ పూల్ వద్ద శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదని, జలాశయం నుంచి సుమారు 60 మీటర్ల దూరంలో ఫ్లంజ్ పూల్ ఉందన్నారు. దానివల్ల జలాశయానికి ఇబ్బంది లేదని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. ఎలక్షన్ చేశాం. మళ్ళా 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎల్ మీద 9 అడుగులు ఫ్లడ్ వచ్చింది. గేట్లు 1.13 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి 178% డిశ్చార్జ్ చేసినప్పుడు పంచిపూల్ ఫార్మ్ అయింది కింద. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. సీల్ రీప్లేస్మెంట్ సీల్ ఉండేది బాటంలోను సైడ్లోను కొన్ని గేట్లకి రెస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవబుల్, దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్ల ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. మాన్యువల్గానే ఎరెక్షన్ చేశాం.